హలో అండి. ఈరోజు లక్షవారం కదా! ఇవాళ అయితే పూజకైతే రెడీ చేసుకున్నానండి అన్నీ కూడా. ఇలాగా పువ్వులు తెచ్చారండి. పువ్వుల్లోని కొన్ని పారిజాతం పువ్వులైతే తెచ్చారు. అందులో ఆ పారిజాతం పువ్వులు ఇలా మాల కట్టి అమ్మవారికి వేశానండి. చాలా నిండుగా అనిపించింది అమ్మవారు అలా మాల వేసేసరికి. ఇంకా అయ్యవారికి అయితే స్వామివారికి తులసి దళాలు సమర్పించుకొని పూజ అయితే చేస్తున్నానండి. నేను చెప్పాను కదా లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా కొంచెం స్పెషల్‌గా చేసుకుంటానండి. మిగతా రోజుల్లో డైలీ దీపం పెడతాను. కానీ మామూలుగా ఈరోజు లక్షవారం కాబట్టి ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. పువ్వులైతే తెచ్చారు కదండీ! నాకు టైం కూడా చాలా లేట్ అయిపోయింది. రేపు పూజ కదా ఇంట్లోనే. అందుకే అన్నీ ఇంట్లో పనులని చిన్న చిన్న పనులు ఉంటే చేస్తున్నాను. నా టైం వచ్చి 10 అయిపోయింది. ఇంకా ఆ పువ్వులు కూడా చిన్న చిన్న వైట్ పువ్వులు ఎక్కువ సర్దలో టైం తీసుకుంటుందండి. ఇంకా ఇవి ఎక్కువ టైం కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా కిందన దేవుడి పాదాల దగ్గర వేసేసి పువ్వుల్ని నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా అయ్యింది. నాకైతే ఇలాగ పూజ చేసుకొని నిండుగా దేవుడి దగ్గర ఏదైనా నైవేద్యం పెట్టుకొని చేసుకొని నిండుగా తయారు చేసుకోవాలి, పూజ బాగా చేసుకోవాలని మనశ్శాంతిగా చేసుకోవాలి అని నాకు రోజు అనిపిస్తుందండి. అయితే నాకు ఎంత వీలైన వరకు అంత చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే నేను ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు మీ పూజని కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం ఎవరైనా సరే నా వీడియోని చూస్తున్న వీడియోని లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.